అంతటితో ఆగకుండా కులాలు, మతాలు, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలుగా సమూహాలుగా ఏర్పడి వారి బలమును పెంపొందించుకొని సమిష్టిగా, అన్యోన్యంగా, ఆరోగ్యకరంగా ప్రతి విధమైనటువంటి సమస్యను ధీటుగా ఎదుర్కొంటూ అధిగమించి మంచి జీవనము కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఆచరణలో దానికి భిన్నముగా జరుగుతూ ఉంటుంది. కానీ సందర్భము వచ్చినప్పుడల్లా, ప్రపంచ స్థాయిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా దేశము అని అంటారు. ఉదాహరణకి పాకిస్తాను, ఇండియాకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, చైనాకి, ఇండియాకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు ఏమంటాం? నా దేశము. సోకే, నీ దేశములోనే రాష్ట్రాలకి మధ్యలో సమస్య వచ్చిందనుకోండి, ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. అప్పుడేమంటాం? నా రాష్ట్రం, నా రాష్ట్రానికి దక్కాల్సినటువంటి నీటి వాటా నా రాష్ట్రానికే దక్కాలి. ఓకే, రాష్ట్రం. తర్వాత జిల్లాల దగ్గరికి వచ్చేసరికి ఏమంటాం? మన రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టరు ఒక జిల్లాకు ఎక్కువ కేటాయించి మరొక జిల్లాకు తక్కువ కేటాయించాడు అనుకోండి, బడ్జెట్ తక్కువ కేటాయించబడినటువంటి జిల్లా వాసులు ఏమంటారు? అట్లెట్లా? జనాభా నిష్పత్తి ప్రకారం రేషియో లెక్కల చొప్పున మాకు దక్కాల్సినటువంటి వాటా మాకు దక్కాల్సిందే అని అంటాం. అలా మండలాల దగ్గర నా మండలం అంటాం, గ్రామాని దగ్గరికి వచ్చేసరికి నా గ్రామము అని అంటాం, వీధికి వచ్చేసరికి నా వీధి అని అంటాం. వీధిలో ఏదైనా లావాదేవీలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అలాంటి పరిస్థితుల్లో మరలా ఏమంటాం? నా కుటుంబము అని అంటాం. అంటే నీ కుటుంబం ఫస్ట్, నా వారు. అయితే ఈ నా వారు అనేటువంటిది అంచెలంచెలుగా మారుతున్నది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నా కుటుంబం, నా వాడ, నా ఊరు, నా మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం. అంటే ఎప్పుడు నాది అని అంటున్నావు మానసికంగా, ఎప్పుడు నా వారు కాదులే అనేటువంటి భావనలో ఉంటున్నావు. నీ రాష్ట్రాన్ని గురించే, నీ ఊరిని గురించే కొన్ని పరిస్థితుల్లో నా ఊరు, నా రాష్ట్రం అంటావు. మరికొన్ని పరిస్థితుల్లో నా ఊరు ఎక్కడికి పోతే నాకేంటి, నా కుటుంబం బాగుండాలి అనేటువంటి విధానంలో మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక మనిషే సందర్భాన్ని బట్టి స్వరాన్ని మారుస్తాడు. అంతేనా? రైట్. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకుంటే, అన్నకు వివాహమైంది, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ అన్నకు ఒక తమ్ముడు ఉన్నాడు. బాబాయ్ అంటే పిల్లలకి చాలా అమితమైనటువంటి ప్రేమ, ఇష్టం. ఎందుకంటే బయటికి తీసుకెళ్తాడు, ఏం కొనియమంటే అవి కొనిస్తాడు, ప్రాణానికి ప్రాణంగా భావిస్తూ ఉంటారు. ఇతడు కూడా వాళ్ళని అంత ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఎవరైనా ఇంటికి వచ్చి వీళ్ళంతా ఎవరు అని అంటే ఏమని పరిచయం చేస్తాడో తెలుసా అండి? మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన, వీడు మా చింటూ,
మా చిట్టి, వీళ్ళందరూ మా వాళ్ళు, మా కుటుంబము అని అంటాడు. అంటాడా లేదా? అంటారు. కొద్ది కాలం గడిచిన తర్వాత ఇతనికి వివాహమై ఇతనికి ఒక భార్య పిల్లలు ఏర్పడిన తర్వాత మీరు సహజంగా చూడండి, అప్పుడు మరలా ఎవరైనా వచ్చి జనాభా లెక్కలలో ఇంకా ఇతరతర రేషన్ కార్డు అను ఇదనో అదనో ఎవరైనా వచ్చారనుకోండి, నీ కుటుంబం ఏది అని అంటే ఎవరిని చూపెడతాడు? అప్పుడు కూడా ఇది మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన, మా చింటూ, మా చిట్టి, ఇదిగో నేను, నా భార్య, నా పిల్లలు అని చూపెడతాడా? నో. మా కుటుంబము అనగానే తనని, తన భార్యని, తన పిల్లలని చూపిస్తారు. అయితే దయానీయకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రోజుల్లో వివాహము కానంత వరకు అన్నదమ్ములు, వివాహమైన తర్వాత ఒక్క గర్భములో నుండి ప్రేగు తెంచుకొని రక్తమాంసములు పంచుకొని పుట్టినటువంటి బిడ్డలే అప్పుడు అన్నదమ్ములు అనేటువంటి భావన కంటే మేము పాలొల్లము అనేటువంటి భావన పెరుగుతుంది. పాలొల్లము అంటే ఇప్పుడు మా అమ్మా నాన్నల నుండి పంచుకోవాల్సింది పంచుకున్నాం, ఇప్పుడు వాళ్ళ జీవితం వారిది, మా జీవితం మాది. ఇంకా కొన్ని కుటుంబాలలో కొంచెం పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే గొడవలు, జగడాలు రకరకాలైనటువంటివి ఆస్తుల విషయంలోనూ అంతస్తుల విషయంలోనూ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అప్పుడేమంటారు తెలుసు? ఇదిగో మీ అన్న వచ్చిన తర్వాత ఈ వార్త ఆయనకు చెప్పు, ఇదిగో ఆయనకి ఈ లోన్ శాంక్షన్ అయింది, లేకపోతే ఇంకేదో విషయం అన్నారనుకోండి, ఆయనకు నాకు మాటలు లేవండి. అదేంటి? మీ అన్నే కదా. అన్నే కానీ ఇప్పుడు అన్న కాదు. ఆయన జీవితం ఆయనది, నా జీవితం నాది. వారి కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. మరి వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? అక్కడుంది. వారు వేరు, మేము వేరు. నా అన్న అన్నవేమన్నా, నా వదిన అన్న, నా చింటూ అన్నావు, నా చిట్టి అని అన్నావు. అప్పుడు ఇంకేమన్నావు తెలుసా? నా కుటుంబం జోలికి ఎవరైనా వచ్చినట్టయితే, నా అన్న మీద ఎవడైనా చేయి వేసినట్టయితే మర్యాద ఉండదు, జాగ్రత్త. నా అన్న ప్రాణానికి నా ప్రాణం అడ్డం, నన్ను దాటి వెళ్ళాలి నా అన్న దగ్గరికి అని అన్నావు. ఇప్పుడేమంటున్నావు? ఆయన వేరు, నేను వేరు. అంటే ఒక చిన్న జీవితంలో ఎంత మార్పండి. వివాహానికి ముందు ఒక మాట, వివాహమైన తర్వాత మరొక మాట. ప్రియులరా, ఇది నేటి సమాజంలో ఉన్నటువంటి మానసిక రుగ్మత. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కొంచెం నాకు ఒక వీక్నెస్ అండి. నేను అడిగినప్పుడు మీరు చెబుతూ ఉంటే నాకు చెప్పాలి అని అనిపిస్తుంది. మీరు స్పందించలేదనుకోండి, కనీసం యాక్షన్, ముఖ కవలికలన్నా కనబడాలి. అది ఏ స్పందన లేకుండా బుద్ధ విగ్రహములాగా ఉన్నారనుకోండి, నాకు ఇంట్రెస్ట్ పోతుంది. చివరి ప్రార్థన చేసుకుందాము అని అంటారు. దయచేసి నా వీక్నెస్ని అర్థం చేసుకొని నన్ను ఏం చేయాలి? మీరు బలపరచండి, ఓకేనా? బలపరచండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం అందరం ఎవరిమి చూసారా? ఎవ్వరు మాట్లాడట్లేదు. మనం అందరము ప్రస్తుతము క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులం, ఓకేనా? రైట్. క్రైస్తవులమైనటువంటి మనకు మన వారు ఎవరు, మనకు కాని వారు ఎవరు?
నేను ఇక్కడ అడుగుతున్నది, లోకములో తాత్కాలికంగా ఉండేటువంటి బంధముల గురించి నేను మాట్లాడటం లేదు. నేను ఇంతసేపు మాట్లాడింది లోకములోని బంధాల గురించి. ఇప్పుడు నేను అందుకే మనం ఎవరిమి అనేటువంటి మాటను నేను అడిగాను. క్రైస్తవులమైనప్పుడు మనం ఇప్పుడు లోక సంబంధంగా ఆలోచించం, పరలోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా ఆలోచిస్తాం. ఇలా ఆలోచించినప్పుడు శాశ్వతంగా మన వారు ఎవరు, కాని వారు ఎవరు? తల్లిదండ్రుల, భార్యాభర్తల, తల్లిదండ్రులు పిల్లల, ఎవరు వీరిలో శాశ్వతమైనటువంటి వారు? యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. వారి బలగము ఎంత పెద్దదైందంటే ఒక దేశమే ఏర్పడింది. ఆయన కుటుంబం పేరట ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశమే ఏర్పడింది. కుటుంబం పేరట దేశం ఏర్పడటం అంటే చరిత్రలో మేబీ యాకోబు కుటుంబమే ఒకటి అయి ఉంటుంది. అలాంటి కుటుంబములో యాకోబు గారికి ఆయుష్ పూర్తయి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఇస్సాకు, అంతకుముందు అబ్రహాం. వీళ్ళందరూ ఈ దేహాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళారు అనంటే, బైబిల్లో మనం ఆలోచించదగినటువంటి ఒక మాట వ్రాయబడి ఉంటుంది. బైబిల్లోని ప్రతి వచనాలని మనం అందరం చదివే ఉంటాం ఏదో ఒకనాడు. కానీ ఒక అంశముగా, ఒక విషయముగా, ఒక థీములో ఆలోచించినప్పుడు దాని యొక్క డెప్త్ అనేటువంటిది మనకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలా మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయము 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి ఏం ఆజ్ఞాపించాడు? ఒరే, మన దేవుడు ఎలాంటి వాడంటే అని దేవుని గురించి చెప్పి, ఆ దేవుని ఆశీర్వాదములో మన పితరులు అబ్రహాము ఎలా దీవించబడ్డారో, ఇస్సాకు ఎలా దీవించబడ్డారో, ఇదిగో మనము ఎలా దీవించబడ్డామో ఈ దీవెనలు ఇక మీదట మీకును మీ పిల్లల పిల్లలకి ఉండాలి అనంటే ఆయన ఆజ్ఞలకు మీరు లోబడి బ్రతకాలి అని చెప్తూ వస్తున్నాడు అనమాట. ఏంటి ఆయన ఆజ్ఞలు? అన్ని సందర్భాలు చెప్పుకుంటూ వచ్చి అలా ఆజ్ఞలన్నీ వాళ్ళ పిల్లలకు చెప్పి చెప్పుట చాలించి మంచము మీద వృద్ధుడుగా తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి, అంటే దేన్ని విడిచినట్టు? దేహాన్ని. అంతేనా? ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకి చేర్చబడెను. ఎక్కడికి పోయిండట? ఎవరి దగ్గరికి పోయిండట? యాకోబు గారి యొక్క స్వజనుల యొద్దకి వెళ్ళాడట. మరి వీళ్ళెవరు? అప్పటికి ప్రాణం విడిచేటప్పటికీ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళెవరు? ఆలోచించండి. ఆయన వారేనా, వేరేవారా? కానీ ఇప్పుడు ప్రాణము విడిచి ఎక్కడికి వెళ్ళాడట? స్వజనులు. ఎవరు ఆ స్వజనులు? హేబేలు ఎక్కడికి వెళ్ళాడు? నీతిమంతుడు కదండి, ఎక్కడికి వెళ్తాడు? పరదేశికి. హానోకు ఎక్కడికి వెళ్తాడు? నోవహు ఎక్కడికి వెళ్తాడు?
ఇలా నీతిమంతులందరూ కూడా పరదేశునకు వెళ్తారు. ఓకేనా? ఇస్సాకు వరకు. ఈ పరదేశునకి అతడు వెళ్ళాడు, తన స్వజనుల యొద్దకి చేర్చబడ్డాడు అనంటే ఇప్పుడు ఆయన స్వజనులు ఎవరన్నమాట? భూమి మీద నీతిమంతులుగా బ్రతికి నిత్య జీవానికి వారసులై నిత్య విశ్రాంతికి సంతోషానికి వారసులై నెమ్మది పొందు స్థలమైనటువంటి పరదైసులో ఉన్నటువంటి జనులే యాకోబు గారి యొక్క స్వజనులు. ఇప్పుడు వారు శాశ్వతంగా ఉంటారా, అశాశ్వతమా? అంటే ఇప్పుడు స్వజనులు అనేటువంటి ఆ పదం ఏదైతే ఉంటుందో అది శాశ్వతమైనటువంటిదా, తాత్కాలికమా? శాశ్వతం. అంటే ఇప్పుడు యాకోబు గారి యొక్క శాశ్వత జనాంగం, ఉదాహరణకి ఒక హేబేలు, హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, ఇంకా మరికొంతమంది ఉంటారు. ఇట్స్ ఓకే, మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటున్నాను. యేసు ప్రభుల వారు ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. యేసును కన్నటువంటి మరియకు కన్నీరే మిగిలింది, కానీ ఈ లోకంలో చెప్పుకోదగినటువంటి ఆనందమేమీ కలగలేదు. అవును కదా? యేసును కన్నందుకు ఆమెకు సుఖం దక్కిందా, కష్టం దక్కిందా? కష్టం, శ్రమ. అయితే ఆ తల్లి యేసు ప్రభుల వారు తన 30వ ఏట నుండి గ్రామాన పలు ప్రాంతాలకి, యూదయ, సమరయ, గలిలయ తదితర ప్రాంతాలు తిరుగుచున్నప్పుడు ఇంటికి రాక చాలా రోజులైంది అని, నా కుమారుణ్ణి చూడ మనస్సు అవుతున్నది, నా కుమారుని చూడాలి అని చెప్పి మిగిలిన కుమారులను వెంటబెట్టుకొని వెతుక్కుంటూ యేసు ప్రభుల వారు ఉన్న చోటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి ఆయన చాలా బిజీగా ఉన్నారు. విస్తారమైనటువంటి జనాంగం వచ్చారు. నేరుగా వెళ్ళి కలవాలంటే ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే తనకు కనబడిన ఒక వ్యక్తికి ఏమని అడుగుతుంది, ఇదిగో అక్కడ మాట్లాడుచున్నాడే అతడు నా కొడుకు, దయచేసి మీ అమ్మ వచ్చింది అని ఒక మాట చెప్పవా అని. ఆయన ఆశ్చర్యపోయి ఉంటాడు, ఆ మహానుభావుడి తల్లివా నువ్వు? ఎంత అదృష్టం! అతన్ని మోసిన తల్లిని చూడగలిగేటువంటి ఈ మాటలన్నీ ఉండవండి, బట్ ఫీల్ అలా ఉంటుంది, అంతే కదా? రైట్. వెళ్ళాడు, చెప్పాడు. ఒక కుమారుడిగా యేసయ్య అప్పుడు ఎలా స్పందించాలండి? అమ్మ వచ్చిందా, రే అంత నెమ్మదిగా చెప్తావేంట్రా, తీసుకురా, ఇక్కడ తీసుకురా అనాలి కదా. లేదంటే మరో మాట అన్న ఏమనాలి? ఒక 10 నిమిషాలు మీరందరూ బట్టి ఇక్కడే ఉండండి, మా అమ్మ ఇప్పుడే వచ్చింది, చాలా నాళ్ళ తర్వాత వచ్చింది, మాట్లాడి వస్తాను, ఓపిక పట్టండి అని అనాలి కదా. కానీ ఒక కొడుకుగా మామూలుగా ఆలోచిస్తే నిజంగా ఆయన యేసు ప్రభువుల వారు కాబట్టి ఎవరు ధైర్యం చేసి ఈ మాట ఎప్పుడు మాట్లాడరు, కానీ అదే స్థానంలో నువ్వో నేనో ఉంటే చెండాడేవారు. ఏమంటే నీకు బుద్ధి ఉందా? చాన్నాళ్ళ తర్వాత మీ అమ్మ నీ దగ్గరికి వస్తే ఆమెను దగ్గరికన్నా పిలిపించుకోవు, నువ్వన్నా అమ్మ దగ్గరికి వెళ్ళవు. వెళ్ళకపోగా ఇలా మాట్లాడుతావా? ఎలా మాట్లాడాడు ఆయన? చూద్దామా? ఓకే, మత్తయి సువార్త 12వ అధ్యాయం, నేరుగా యేసయ్య మాటల్లోనికి వెళ్దాం. మేబీ 48వ వచనం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, ఎవరు నా తల్లి,
ఎంత మాట అండి అది. ఎవరయ్యా నా తల్లి ఎవరు అన్నాడు సింపుల్గా. ఆ మాట ఆ తల్లి చెవిన పడితే ఆమె హృదయం ఎంత తరుక్కపోతుందండి. పోతుందా పోదా? తరుక్కుపోతుంది. ఎవరు నా తల్లి? అసలే తమ్ముళ్ళు అన్నంటే రుసరుసలాడుతాను అప్పటికి, తెలుసు కదా. ఒకానొక దినమున ఇంటికి వెళ్తే తమ్ముళ్ళు ఏమన్నారు? నువ్వు చేసే పని ఏదో బయట చేసుకో అంటే పరోక్షంగా ఏమన్నారంటే నువ్వు ఇంట్లోనికి రాకు అని అన్నారు. అలాంటి తమ్ముళ్ళను ఉద్దేశించి కూడా ఏమంటున్నాడు ఆయన? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి. ఎవరు శిష్యులు? ఎవరు శిష్యులు? బోధించి మార్గాన్ని చూపించి రక్షణలో నడిపించి నిత్య జీవంలోనికి చేర్చేటువంటి మార్గదర్శకుడిగా ఉంటున్నటువంటి బోధకుడు యేసయ్య, వారికి గురువు. అవునా? ఇప్పుడు యేసయ్య చూపిస్తున్నటువంటి విధానములో చెప్పిన మాటలు వింటున్నారు శ్రద్ధగా, ఆయన నడుమన్నట్లుగా నడుస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వాళ్ళందరూ వెంట నడుస్తున్నారు. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని ఒకానొక దశలో యేసయ్య వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళన్న మాట మీకు తెలుసు కదండి. ఎక్కడికి వెళుతామయ్యా? నీవే జీవము కలిగినటువంటి దేవుని కుమారుడవు, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. ఈ నిత్య జీవపు మాటలను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలమయ్యా? వెళ్ళం, మీతోటే ఉంటాం. ఇది శిష్యులు వాళ్ళ పరిస్థితి. మరి అమ్మ మరియ, తమ్ముళ్ళు యాకోబు లాంటి వాళ్ళు, యాకోబు యూదా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు శిష్యుల వల్ల వాళ్ళు వస్తున్నారా? అమ్మైనా రావట్లా, తమ్ముళ్ళైనా రావట్లా. ఎందుకు? తమ్ముళ్ళకి అన్న మీద పెద్దగా నమ్మకం లేదు. నమ్మకం లేకపోగా యూదా సమాజానికి భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక తల్లి మరియది కుడితిలో పడ్డ ఎలకలాగా, అటు భర్తకు చెప్పుకోలేక, పిల్లలకి చెప్పుకోలేక, ఆయన యుద్ధకి రాలేక భయపడింది. భయపడొచ్చా లేదా అనేటువంటిది మరొక విషయం, అది అలా ఉంచండి. మొత్తానికి మరియా యేసయ్యను వెంబడించలేదు. దయచేసి అపార్థం చేసుకోకూడదు. నేను మరియను చిన్న చేసి మాట్లాడుతున్నానని అనుకోకూడదు. వాస్తవంగా జరిగింది అదే కదండి. ఇప్పుడు ఒక మగ్దలేని మరియ తిరిగింది యేసయ్యతోటి, తిరగల. మార్త తిరిగింది, తన చెల్లి మరియ తిరిగింది. ఇంకా చాలామంది స్త్రీలు ఆయనని వెంబడించారు. మరి తల్లి మరియా ఏం చేసింది? అట్లయితే ఇప్పుడు మరియా పాపం చేసినట్ట, మరియా నరకానికి వెళ్ళిందా? ఈ పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడలేను. ఎందుకంటే దయాప్రాప్తురాలా, ధన్యురాలా, నువ్వు దీవించబడినటువంటి దానవని దేవుడే స్వయంగా ఆమెను ఆశీర్వదించాడు. సరే, ఆమె లెక్క ఆమెకు ఉంటుంది. డెఫినెట్గా ఆమె మంచి స్థలములోనే ఉంటుందనేటువంటిది నా వ్యక్తిగత బలమైనటువంటి విశ్వాసం. ఓకే, కానీ యేసయ్య ఇక్కడ మాట్లాడినటువంటి మాటల యొక్క తీవ్రతని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని వాళ్ళని గురించి పరోక్షంగా ఏమంటున్నాడు? వాళ్ళు కాదయ్యా, వాళ్ళు కాదు. ఇదిగో నిత్యము నా వెంట ఉంటూ దేవుని మాటలు వింటూ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను.
ఇప్పుడు ఎవరు యేసయ్య సంబంధులట? ఎవరు యేసయ్య సంబంధులు? దేవుని మాటలు వింటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు నావారు. ఎందుకంటే వీరే రేపొద్దున నాతో పాటు ఎక్కడికి వస్తారు? పరదేశికి, ఆ పిమ్మట పరలోకానికి వస్తారు. నాతో పాటు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు నేను ఉంటాను. వినని వారు, అనుసరించని వారు, చెయ్యని వారు రారు కదా, రారు కదా. వీళ్ళు నావారు. ఒకానొక సందర్భంలో యేసయ్య ఇచ్చిన స్పీచ్కి, అంటే వర్తమానానికి ఎగ్జైట్మెంట్ అయింది ఒక తల్లి. నిన్ను ఏ తల్లి కన్నదో కానీ నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనాలు ధన్యమైనవి అని అన్నది ఆమె. అంటే తల్లిని చాలా హైలైట్ చేసింది. ఓకే, ఆ పాత్రకు ఆమె న్యాయం చేసింది. మరియా ధన్యమైనది అని అంటే యేసయ్య ఏమన్నాడప్పుడు? లూకా సువార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు. లూకా సువార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు. ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని. ఎగ్జైట్మెంట్ ఆమె ఆపుకోలేకపోతున్నది. కేకలు వేసి చెప్పగా ఆయన మాత్రం సింపుల్గా ఇట్లా ఇట్లా పక్క పెడతాడు. అవును గాని, అవును అవును, మా అమ్మ ఆ పాత్ర పోషించింది, దాన్ని న్యాయం చేసింది. ఇట్స్ ఓకే, నేను కాదనట్లేదు, సంతోషం. కానీ ఆమెను ధన్యురాలు అంటున్నావు కదా, కానీ విషయం ఏంటంటే దేవుని మాటలు విని జాగ్రత్తగా ఆ కోవలో మీరు కూడా ఉండాలని నా కాంక్ష. అందుకే ఈ పాఠం. దేవుని మాటలు విని దానిని గైకొను వారు నెంబర్ 1 ఏం చేయాలి? వినాలి. ఏం వినాలి? వాక్యం. ఆ వాక్యం వినటానికే. సరే, మీకు ఎన్ని పనులు ఉన్నాయో, ఎక్కడెక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు, కానీ మనోళ్ళు చెప్పిన సమయాన్ని బట్టి కనీసం 12 గంటల కన్నా వస్తారు అని నేను అనుకున్నాను. మీరు ఎన్ని గంటలకు వచ్చారో మొత్తానికి మాత్రం 2 దాటింది. ఏది? నేను మైక్ పట్టుకునేసరికి. ఓకే, 2 గంటలకైనా వచ్చారు. ఆసక్తి కలిగే వచ్చారా? ఏదైనా ఆశ చూపెడుతూ వచ్చారా మీరు? కానీ మీకు ఏమైనా డబ్బులు ఇస్తానన్నారా? బట్టలు పంచుతానన్నారా? ఏమన్నా? లేకుంటే బిర్యానీ ఇట్లా ఏమన్నా? వాక్యం కోసమే వచ్చామన్న వాళ్ళు చేతుల దయచేసి, నా సంతృప్తి కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం కోసం వచ్చిన వారు ధన్యులు. రెండవది, మరి వినగానే సరిపోయిందా? మనకు చాలా అలవాటు ఏంటంటే వింటాం, ఆ తర్వాత దులుపరిస్తాం. దులుపరించడం అంటే ఏమో చెప్పిండు, అక్కడ బాగానే చెప్పిండు, కానీ అది ఏంటో జ్ఞాపకం వస్తలేదు. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞాపకం రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు విన్నది రాసుకోవటం లేదు, రాసుకున్నది పునర్విమర్శన చేసుకోవటం లేదు. ఏమండి, నేనైనా విన్నప్పుడు బాగానే వింటాను, బాగానే అర్థం అవుతుంది, ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది, కానీ పిన్ టు పిన్ జ్ఞాపకం ఉండదండి. దాన్ని రాసుకోవాలి, తిరిగి మరలా పునర్విమర్శన చేసుకోవాలి. ఎప్పుడైతే పునర్విమర్శన చేసుకుంటామో ఇక అది శాశ్వతంగా జ్ఞాపకంలో ఉండిపోతుంది. ఓకే, వినాలి, అర్థం చేసుకోవాలి. నీకు ఏదైతే అర్థమైందో
అప్పుడు వెంటనే ఏం చేయాలంటున్నాడు? దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పాను. మరీ ధన్యులు. మా అమ్మ ధన్యురాలే. అమ్మయ్యా, దీన్ని బట్టి నేను అందుకే అన్నాను, మరి అమ్మ పరదేశుకు వెళ్తుంది. మా అమ్మ ధన్యురాలే. కానీ మా అమ్మ కంటే ధన్యులు ఎవరంటే మీరే. వాక్యము విని దాన్ని గైకొనేటువంటి వారు. గైకొనడం అంటే పాటించాలి. చేయొద్దన్నవి చేయొద్దు, చేయమన్నవి చెయ్యాలి. ఇదే ధర్మం. అందుకే దాన్ని ధర్మశాస్త్రము అని అంటారు. అవునా? మరి ఇప్పుడు మీరు ఇందాక వినటానికే వచ్చాము అన్నప్పుడు అందరూ సంతోషంగా చెయ్యెత్తారు. సంతోషంగా అనడం కంటే స్వచ్ఛందంగా చెయ్యెత్తారు. ఓకే, ఏదైతే వింటున్నామో దాన్ని గైకొంటున్నాము అన్న వాళ్ళు కూడా దయచేసి చేయతరా. ఏదైతే వింటున్నామో ఆ ప్రకారంగానే మా బ్రతుకులో ఆచరణలో ఉన్నాము. ఒకసారి మళ్ళీ అందరంటే గైకొంటున్న వారే. ఇక్కడ తగ్గినాయి, 5-6 హస్తాలే లేచినాయి. ఇప్పుడు మీరు మరీ ధన్యులా, ఈ మాట అంటున్నందులకి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు, మీకు రోషం రావాలి. మీరు మరీ ధన్యులా, దరిద్రులా? ధన్యత ఏమండి? ధన్యత విరుద్ధం ఏంటిగా? ఇప్పుడు మనం ధన్యులం కాలేదనుకోండి, ఇక ఏమైనట్టు? దయచేసి నావారు, నా యేసయ్యను నమ్మిన వారు ఎన్నటికి దరిద్రులుగా ఉండకూడదు. జ్ఞానైశ్వర్యము పొందుకున్నటువంటి మీరు శ్రీమంతుడైనటువంటి కన్న తండ్రి యొక్క కలకాలము బ్రతికేటువంటి వారుగా ఉండాలి. అలాంటి ధన్యమైనటువంటి వారుగా మీరు ఉండాలి. దయచేసి ధన్యమైనటువంటి వారుగా మీరు ఉండాలి అనంటే విన్నది ఆచరణలో పెట్టండి. పెడతారని నమ్ముచున్నాను. దయచేసి ఇప్పుడు ఇన్నాళ్ళు పెట్టలేదు కానీ ఇప్పటి నుండి పెడతాము బ్రదర్ అన్న వాళ్ళన్న చేతరా. ఇప్పటి నుండి ఆచరణలో పెట్టడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను అన్న వాళ్ళు చేతండి. ఇప్పటికి కూడా చెయ్యరా? అక్క, మీరు పాస్టర్ అమ్మనా కాదా? ఏంటి ఇప్పటికి కూడా చేయరా మీరు? ఎందుకంత మొండి? నాకు అర్థం కావట్లా. మీ సైకాలజీ అర్థం కావాలంటే కొంత టైం పడుతుందేమో నాకు కదా, మొదటిసారి కదా. ఓకే, సరే. మొత్తానికైతే అక్కడ ఏమన్నాడు? విని దాన్ని గైకొన్నటువంటి వారు మరీ ధన్యులు. దయచేసి నాకు చెప్పరావట్లేదేమో, మీరు స్పందించట్లేదు అని అంటే మీకు అర్థం చేయించరావట్లేదేమో నాకు. ఎందుకంటే ఎవరైనా మొదట బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఏమండి, అంతే కదా. అంటే మిమ్మల్ని ఒప్పించి చెప్పించేంత శక్తి నాకు లేనట్టుగా అనిపిస్తున్నది. ఎస్, అఫ్కోర్స్ అదే నిజమై ఉంటుంది. కానీ నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తున్నాను దేవుని కృపను బట్టి. ఇప్పుడు ఈ 3 రెఫరెన్సులు, 3 కదండి మనం చదువుకునే 3 సందర్భాలలో ఎవరి వారు చెప్పండి? అంటే ఎవరు మన సొంత వారు? ఇప్పుడు ఉదాహరణకి భార్య నమ్ముకున్నది, బాగా ఆత్మీయంగా బ్రతుకుచున్నది. భర్త నమ్ముకోలేదు, విచ్చలవిడిగా బ్రతుకుచున్నాడు. ఇప్పుడు భార్య ఎక్కడికి వెళ్తుంది, భర్త ఎక్కడికి వెళ్తాడు? భార్య పరలోకానికి వెళుతుంది, భర్త నరకానికి వెళ్తాడు. ఇన్ని రోజులు వాళ్ళ బంధం ఏంటి? భార్యాభర్తల బంధం. అంతకంటే పెద్ద బంధం ఏముండదు లోకంలో. కానీ ఇప్పుడు మరణించిన తర్వాత ఇప్పుడు చెరోదారి, అంతేనా? ఇక మళ్ళీ ఎన్నడూ కలుసుకునే అవకాశం ఉండదు. అంటే ఇన్నాళ్ళు నా భర్త అనుకున్నటువంటి ఆయన ఇప్పుడు ఏమవుతున్నాడు? పరాయి వాడవుతున్నాడు. తన వాడు కాకుండా వెళ్ళిపోతున్నాడు. ఇలా భార్యాభర్తల బంధంలో,
తల్లిదండ్రులు పిల్లల బంధములో, అన్నదమ్ముల బంధములో, అక్కా చెల్లెళ్ళ బంధములో ఇక్కడ ఉన్నంతసేపు మనం ముచ్చట పెడతాం, మురిపెము కురిపిస్తాం, ఏమంటే ప్రేమించుకుంటాం, లాలన పాలన అన్నీ చేసుకుంటాం, నా వారు అని చెప్పి మనం అతిశయిస్తూ ఉంటాం. కానీ మరణించిన తర్వాత ఎవరు ఎవరి వారు అనంటే, ఇప్పుడు మనం పరలోకం వెళితే పరలోకానికి వెళ్ళిన వారు వచ్చేవారు మనవారు, అంతేనా? ఇక అది కాకుండా గురి తప్పి నరకానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు, తెలుసు కదా, లాజరు ధనవంతుడు. వాళ్ళు మనవారు అవుతారేమో, కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అది మనకు తెలియదు. కానీ శాశ్వతముగా నిత్య జీవములోకి వెళ్ళినటువంటి వారు, మనము కూడా అక్కడికి వెళితే వారు మనవారు, దేవుని వారు, యేసయ్య వారు. ఓకే, గనుక ఈ భూమి మీది బంధాలు ఎన్నాళ్ళండి? 3 నాళ్ళే కదా. అంటే దాని అర్థం కొద్ది కాలం, చిన్న కాలం. కానీ మనం ఏమనుకుంటామంటే అది శాశ్వతమైన బంధము అన్నట్టుగా అనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు అన్ని రోజులు వాక్యం వినడానికి వచ్చినటువంటి ఆ తల్లి, వాక్యం అనుసారంగా బ్రతకాలనుకున్నటువంటి ఆ తల్లి, వాక్యంలో లేడు, దేవునిలో లేనటువంటి తన భర్తను ఎవరో ఏదో అన్నారు అని అనగానే ఈమెకు రోషం పొడుచుకొచ్చి లిమిట్స్, ఎమోషన్ అయిపోయి, లిమిట్స్ క్రాస్ అయిపోయి ఈమె కూడా అనరాని మాటలు అంటుంది. వెంటనే ఈమె ఏమైంది? ఇప్పుడు ఈ లోక బంధములో శాశ్వత బంధాన్ని తెగ్గొట్టుకున్నది. ప్రియులరా, గనుక ఇప్పుడు నావారు నీవారు ఎవరు అనంటే, నావారు ఇప్పుడు నా భార్య ఉందనుకోండి, ఇప్పుడు నేను ఈ పరిచర్యలో నిజాయితీగా ముందుకు సాగినట్టయితే పరలోకం వెళ్తాను. నా భార్య కూడా ప్రభువును పోలి బ్రతికినట్టయితే తాను పరలోకానికి వస్తుంది. ఇప్పుడు నా భార్యే, తదనంతరము నా సహోదరే, అంతేనా? తదనంతరము నా సహోదరే, నాకు చెందినటువంటిదే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. రాలేదు అనుకోండి, ఇప్పుడు ఆమె ఎవరు? సంబంధం లేదు, ఆమెకు నాకు సంబంధం లేదు. అంటే సంబంధాలు, బాంధవ్యాలు ఈ లోకములో, ఈ శరీరములో ఉండేటువంటి ఈ కొద్ది కాలము, అల్పకాలమే. ఇప్పుడు చెప్పండి, ఎవరు సొంతవారు? మన సొంతవారు ఎవరు? ఏమండి? ఇన్ కేసు మనం పరలోకం వెళ్తామని అనుకుంటే పరలోకములో ఉన్నవారు మన సొంతవారు. ఓకే, రైట్, ఇది మనసులో పెట్టుకోండి. ఇక రెండో విషయం, పాపం కారణం ఏదైనా కావచ్చు, కొంతమంది మతి చెల్లించి ఫుట్పాత్ల మీద, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఆ చింపిరి జుట్టేసుకొని, మాచిపోయిన చీకిపోయిన బట్టలు వేసుకొని, సలైన్ అంటే నోట్లో ఉండే లాలాజలం గడ్డం మీద ఇలా కారిపోతూ, బెదురుగా జారిపోతున్న పాయింట్ను పట్టుకొని ఎవరో తరుగుచున్నట్టుగా గబగబా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా ఆయనను ఆపి, ఏమయ్యా నీ పేరేం పేరు, మీదే ఊరు అంటే ఏమంటాడండి? అంటే ఒకలాంటి నవ్వు నవ్వి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ నవ్వక అర్థం ఏంటంటే, నేనెవరో నాకు తెలియదు, నా ఊరేదో నాకు తెలియదు. ఆయన ఎవరో ఆయనకు తెలిసి, ఆయన ఊరేదో ఆయనకు తెలిస్తే ఆయన ఎక్కడ ఉండేవాడు? అలా ఊర్లోనే ఉండేవాడు కదా, ఆయనకు తెలియదు. ఓకే, ఆయన అలా అన్నాడు అనంటే, అలా నవ్వాడు అంటే దానికి ఒక అర్థం ఉంది, పరిస్థితి అది. కానీ బాగా చదువుకొని ఐఏఎస్లే,
ఐపీఎస్లై, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి, రాజకీయ నాయకులై, పలుకుబడులు ఉండి, ధనవంతులై, గొప్ప లోకంలో ఒక హోదాలో, ఒక స్టేటస్లో బ్రతుకుతున్నటువంటి వారిని సడన్గా వెళ్ళి, ఏమండి మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అన్నాం అనుకోండి. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? అదే ప్రశ్న. ఎక్కడికి వెళ్తామో మాకేం తెలుసు అని వాళ్ళ యొద్ద నుండి సమాధానం వస్తుంది. అంటే మేము ఎక్కడికి వెళ్తామో మాకు తెలియదు. పోనీ ఎక్కడి నుండి వచ్చావు అంటే ఏం చెప్తారు? ఎక్కడి నుండి వచ్చావు అంటే మా అమ్మ నాన్నలు అన్నారు, పుట్టాను. మీ అమ్మ నాన్నలు అన్నారు, ఇట్స్ ఓకే. బట్ నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏది? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడి నుండి ఈ లోకములోనికి వచ్చావు? మరణించిన తర్వాత మరెక్కడికి వెళ్ళబోతున్నావు? ఫ్రమ్ అడ్రస్ ఏంటి, టు అడ్రస్ ఏంటి అని అంటే, ఇదేం ప్రశ్న రా బాబు, వీడు తలకాయ తింటాడు అని అంటాడు. అంతేనా? సహజంగా మీరు అడిగి చూడండి, ఇలాంటి సమాధానమే వస్తుంది, ఒకరిద్దరు మినహా. అంటే ఇప్పుడు ఈయన బాగా చదువుకున్నవారు, మంచి ప్రొఫెషన్లలో ఉన్నారు, కానీ వీళ్ళకు కూడా ఏం తెలియదు, వీళ్ళది ఏ ఊరో, ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు పిచ్చివాడు అన్నవాడి గురించి మాట్లాడుకున్నాం. పిచ్చివాడు, వాడు ఏమీ తెలియని పిచ్చివాడు. వీళ్ళెవరు? అన్నీ తెలిసిన పిచ్చివాళ్ళు. అంతేనా? లోకంలో జ్ఞానవంతులు కదా వీళ్ళు, మేధావులు కదా వీళ్ళు, లోకంలో జ్ఞానవంతులే. కానీ వీళ్ళకు కూడా ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏమీ తెలియని పిచ్చివాడు బస్టాండ్లలో తిరుగుతుంటే, అన్నీ తెలిసిన పిచ్చి వాళ్ళు బంగ్లాలలో బ్రతుకుతున్నారు. కానీ ఒక విషయం మీకు అర్థం కావాలి. లాజర్కి, ధనవంతుడు లాజర్ తెలుసు కదా మీకు, రియల్ స్టోరీ అండి. లాజర్కి కప్పుకోవడానికి ఏం లేకుండానట, వస్త్రాలు లేవు. భోజనం ఎక్కడి నుండి చేసేవాడట? అక్కడ పడేసిన ఎంగిలి మెతుకులు తిని బతికేవాడు. ఈ ధనవంతుడేమో ప్రతి దినము సుఖపడుతున్నాడు. చూసే వాళ్ళకి ఈ లాజర్ ఎలా కనబడతాడు, ధనవంతుడు ఎలా కనబడతాడు? ఏమండి, ఈయన పెద్ద మంచి బాగా ఆదాయం ఉన్నవాడు, బాగా తెలివైనటువంటి వాడు. లాజర్ ఎలా కనబడతాడు? ఏం తెలియలేనటువంటి వాడు, అందుకే ఈ బ్రతుకుతాడు అనుకుంటా. బట్ దేవుడిచ్చిన ఆయుష్ ముగిసిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళారు? పిచ్చోడు, తెలివి తక్కువడు అనుకున్న లాజరేమో అబ్రహాము రొమ్మున అనుకొనుటకు కొనిపోబడ్డాడు. అంటే ఇప్పుడు లాజర్ యొక్క స్వజనం ఎవరు? అబ్రహాము, దావీదు, సంసోను అండ్ సమూయేలు, రూతు, ఎస్తేరు, వీళ్ళందరూ కదా. వావ్! అంటే సమాజానికి చూడడానికి పిచ్చివాడులా కనిపించినటువంటి లాజర్కి బాగా తెలుసు, నా ఫ్రమ్ అడ్రస్ ఏంటి, టు అడ్రస్ ఏంటి, నేను ఈ బ్రతికిన బ్రతుకులో ఎలా బ్రతికి ఎక్కడికి చేరాలో ఆయనకు క్లారిటీ ఉన్నది. లేదెవరికి? 3 పూటలు తింటూ మొద్దు నిద్రపోతున్నటువంటి ధనవంతుడికి ఆ క్లారిటీ లేదు. ప్రియులరా, దీన్ని బట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుడు అన్నాడు ఒక మాట, ఏమన్నాడంటే, ఊరికి వెళ్ళేటువంటి త్రోవ తెలియక ఆయాసపడుచున్నారు అని అన్నాడు ప్రసంగి గ్రంథంలో. అన్నాడా? ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోయేటువంటి త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు
తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. బుద్ధిహీనులు ప్రయాస చేత ఆయాసపడుతురు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎన్నడూ హైదరాబాద్ పోనటువంటి వాళ్ళకి ఆ కోటిలోనో యాబిడ్స్లోనో డైరెక్ట్ అక్కడనే దించి వదిలిపెట్టి వచ్చామనుకోండి, వారికి ఒక్కసారిగా ఏమనిపిస్తుంది? ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లెళ్ళాలి, 1,00,000 ప్రశ్నలు వాళ్ళకి తలెత్తుతాయి. అలాగే అడవిలో ఉన్నా కూడా, దట్టమైనటువంటి అడవిలో ఉన్నా కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరున్నారు, ఈ కార్యక్రమం అయిపోయేంత దాకా బాగానే ఉన్నారు, బాగానే అనునయించారు. కార్యక్రమం చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిపోగానే మీ మెమోరీ అంతా లాస్ అయిపోయిందండి. అంటే మీ జ్ఞాపక శక్తి అంతా పోయింది, ఉట్టి బుర్ర ఏర్పడింది. అంటే ఇప్పుడు మీ ఊరేదో మీ ఇల్లేదో మొత్తం మరిచిపోయారు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి. ఏమంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు వాళ్ళ పేర్లు మనకు బాగానే తెలుసు, సడన్గా అడిగేసరికి నోట్లే ఉన్నది, కానీ అది కొన్ని క్షణాలు అయితే పర్వాలేదు, నిమిషాలు అయితే పర్వాలేదు, కానీ ఇక ఎప్పటికీ జ్ఞాపకం రాకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది కదా. అలాగే నీ ఊరు, నీ ఇల్లు నీకు జ్ఞాపకం రాలేదనుకోండి, పరిస్థితి ఏంటి? అప్పుడు చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వర్ణన, యేసు ప్రభుల వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. వచ్చినటువంటి ఆయన 30వ ఏట నుండి పనిలో చాలా బిజీగా ఉన్నాడు. శిలువ మరణము సమీపిస్తున్నప్పుడు ఆయన ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాడట. ఏంటది? యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను అంటే నేను, ఆయన యేసయ్య మాటల్లో, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిననియు, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. యేసుకు ఏం తెలుసు? నేను నా తండ్రి యొద్ద నుండి వచ్చాను, తిరిగి మరలా నా తండ్రి యొద్దకి వెళ్ళవలసి ఉన్నది. అంటే నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసు, ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఆ క్లారిటీ ఉంది. అయితే ఏ ఉద్దేశం చొప్పునైతే నేను భూమి మీదకి వచ్చానో దాన్ని త్వరితగతంగా చక్కబెట్టి నేను వెళ్ళాలి అని చెప్పి ఆయన తన పనిలో వేగాన్ని పెంచాడట. ప్రియులరా, అంటే యేసయ్యకి జ్ఞాపకం ఉంది గనుకని ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఓకేనా? మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి అనేది మనకు అర్థం కావాలంటే, మన పితరుల ఆలోచన దృక్పథము ఎలా ఉండే, దాని విషయమై దేవుడు ఏమని అభిప్రాయపడ్డాడో మనకు తెలిస్తే ఇప్పుడు మనము ఆలోచించాల్సినటువంటి విధానం, ఎంచుకోవలసినటువంటి విధానం ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకేనా? దానికోసం హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి చూడగలిగినట్లయితే, హెబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ అంటే నీతిమంతులను గురించి ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. అందులో ముఖ్యంగా అబ్రహాము లాంటి వారి ప్రస్తావన కీలకంగా ఉంది. వీరందరూ దేవుడు చేసినటువంటి నిత్య జీవ ఫలాల వాగ్దానము ఇంకా అనుభవించలేదు. ఏమండి, అది ఎలా ఉంటుంది అన్నాడు అనంటే, అది అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనటువంటిది, మనిషి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు
గోచరము కానటువంటి ఆ మహిమగల లోకమును నీకు ఇచ్చి నిన్ను నిత్యము జీవింపచేసి మీకు విశ్రాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాను అని దేవుడు ఏ వాగ్దానమైతే చేశాడో ఆ వాగ్దాన ఫలం ఇంకా వారు అనుభవించలేదు. ఎవరు? అబ్రహాము లాంటి పెద్ద మనుషులు. ఎక్కడున్నారు మరి వాళ్ళు? ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, పరదైసులో ఉన్నారు. అంటే నెమ్మది పొందు స్థలములో ఉన్నారు. ఆ వాగ్దాన ఫలమును ఇంకా అనుభవింపకపోయినను దూరము నుండి చూసి దేవా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలయ్యా, మీ ఆలోచనలు, మీ సంకల్పములు, మీ ఉద్దేశములు చాలా గొప్పవయ్యా. నా పట్ల మీకున్నటువంటి ప్రణాళిక నాకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ప్రణాళిక అయ్యా. ఆ రకంగా వారిదైనటువంటి శైలిలో వారు వందనం చేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మేము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, భూమి మీద నట వాళ్ళు ఏమనుకున్నారట? మా జీవనం ఎలాంటిది అనుకున్నారట? మేము పరదేశులము. పరదేశులు అంటే ఏమండి? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తూ ఉంటాం కదా, అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా, ఫ్లడ్ చేస్తూ ఉంటాం, ప్రతిజ్ఞ. అవునా? నిజంగా భారతదేశం మన ఏమండి మాతృభూమేనా? భారతదేశం మన మాతృభూమేనా? ఏమండి? భారతీయులందరూ నా సహోదరులు. అఫ్కోర్స్ శరీరంలో ఉన్నంత వరకు సహోదరులు సహోదరులు, బట్ ఒకసారి విడిచిపెడితే ఎవరికి ఎవరు? పాట కూడా రాశారు కదా భక్తులు, ఎవరు ఎవరికి ఎవరు ఈ లోకంలో. అవునా? ప్రియులరా, అబ్రహాము, యాకోబులు లాంటి వాళ్ళు, ఈ భక్తులు అలా ఆలోచించలేదు కదా. భూమి మీద మేము పరదేశులమును అంటే ఈ దేశం మాది కాదు అని ఒప్పుకున్నారు వాళ్ళు. అలాగే యాత్రికులం అంటే ఒక పర్పస్, అంటే ఒక కారణము చొప్పున ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారం. యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని ఒప్పుకొని, అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అబ్రహాము మాత్రమే పరదేశులు యాత్రికుల, మనము కూడానా? లేదండి, వాళ్ళకి ఇక్కడ లేకుండే మాకైతే పక్కా 5 ఎకరాలకు రిజిస్ట్రేషన్ ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, సంవత్సరానికి 2 పసల్లా ఏం పడుతుంది, రైతు భరోసా పడుతుంది, మంచి కాంక్రీట్ తోటే గట్టి బిల్డింగే కట్టుకున్నాం, చెక్కు చెదరకుండా ఇక్కడనే ఉంటాం అనగలమా? అన్నాం. అది తెలిసి కూడా మన 5 ఎకరాల భూమిలో ఎవడన్నా ఒక జారుడు జరిగింది అనుకోండి, ఏం చూడాలిగా? వాని సంగతే చూడాలి. అవునా? ఎంతమంది కర్రలు పట్టుకుని కొట్టుకోలే, కేసులు పెట్టుకోలే, కోర్టుల చుట్టూ తిరగట్లేదు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టుకోవట్లేదు, ఎంత ప్రయాస జిజ్జుకుపోవట్లేదు. అవునా? అవును. ప్రియులారా, ఇందులో తెలిసి చేస్తున్నటువంటి వారు ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారండి? ప్రాణాలు తీసుకుంటున్నారు. శాశ్వతము కానటువంటి దానికోసము ప్రాణాలే తీసి పాపాన్ని కూడగట్టుకోవలసినటువంటి అవసరత ఉందా? ఇప్పుడు నువ్వు పాపం చేసినట్టయితే శాశ్వతంగా నువ్వేం పోగొట్టుకుంటున్నావు? ఇది ఎట్లాగూ పోతుంది, ఇది ఎలాగూ పోతుంది. ఇది పోవటమే కాకుండా ఆ పరలోక స్వాస్థ్యం కూడా మనకి దక్కదు. రెంటికి చెడిన రేవడిలా మారిపోతుంది. కనుక ఏదైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించుకోగలగాలి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోగలగాలి. పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని
విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు ఇది మా దేశం కాదు అని అన్నారు అనంటే వాళ్ళ దేశం ఇంకేదో ఉన్నదని చెప్పకనే చెప్పారు కదా. విషదపరచుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి అయితే వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అలా చెప్పేవారు మా సొంత దేశాన్ని వెతుకుచున్నామని చెప్పకనే చెబుతున్నారు. అయితే అలా చెప్పేటువంటి వారు వాళ్ళ సొంత దేశం ఏదో జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల తిరిగి మరలా అక్కడికి వెళ్ళుటకు వీలు కలుగును. అంటే మన ఊరేదో తెలిసిన తర్వాత మన ఊరికి వెళ్ళే బస్సు ఏదో వెతుక్కుంటాం అక్కడ, అంతేనా? ఏమండి, అప్పుడు టికెట్ తీసుకుని ఆ బస్సుకి కూర్చుంటాం. అది తెలియకపోతే, ఆ ఆలోచన లేకపోతే, ఆ సోయి లేకపోతే వెళ్ళం. ప్రియరా, అలా జ్ఞాపకమునందుంచుకున్న ఎడల తిరిగి వెళ్ళటానికి వీలవుతుంది అని చెబుతూ, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, ఏమండి, వారు వాళ్ళ సొంత దేశాన్ని వెతుకుచున్నారు, దాన్ని జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల తిరిగి అక్కడికి వెళుతారు అని చెబుతూ దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ సొంత దేశం పేరు చెప్తున్నాడు అక్కడ. వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశము. అంటే ఇప్పుడు మన సొంత దేశం ఏది? పరలోకం. మన సొంత ఊరేది? పరలోకం మీద. పరలోకంలో పట్టణాలు, వీధులు, మన కోసం బంగ్లాలు సిద్ధపరచడానికి యేసయ్య వెళ్ళి ఆ పనిలోనే ఉన్నాడు కదా. అది ఆ బంగ్లాలు కూలిపోయి ఇక్కడ, ఏమండి, ఆ బంగ్లాలలో మన జీవితం శాశ్వతంగా ఉంటుంది. మన సొంత దేశం పరలోకం, మన సొంత ఊరు పరలోక పట్టణం. ఎవరు సొంతవారు? ఎవరు ఏది సొంత ఊరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు సొంతవారు? నీతిమంతులుగా బ్రతికి పరలోకమునకు చేరేటువంటి వారు మన సొంత వారు. ఇప్పుడు ఏది మన సొంత దేశం అనంటే పరలోకము మన సొంత దేశం, మన సొంత ఊరు. అక్కడికి వెళితేనే మనం కలకాలము మనగలుగుతాం, కలకాలం బ్రతకగలుగుతాం. అక్కడికి వెళ్ళలేదు అనంటే ఇక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేరం చేసిన వాడు చెర్లపల్లికి జైలు వెళ్ళటం ఎంత ఖాయమో, పాపం చేసిన వాడు పాతాళమందున్న నరకానికి వెళ్ళటం అంత ఖాయం. నీ సొంత దేశాన్ని పోగొట్టుకుంటావు, నీ సొంత ఊరును పోగొట్టుకుంటావు, నీ జీవితాన్ని, క్షేమకరమైనటువంటి మంచి భవిష్యత్తును పోగొట్టుకుంటావు. కనుక నా సొంత దేశం పరలోకం, నా తండ్రి అక్కడే ఉన్నాడు, నా తండ్రి యొద్దకి నేను తిరిగి వెళ్ళాలి. నేను దేవుని కుమారుడనుగా ఆయన యొద్ద నుండే, ఆయనలో నుండే ఈ లోకములోనికి వచ్చాను. తిరిగి ఇక్కడ ఏ కారణము చొప్పునైతే వచ్చానో ఆ కారణాన్ని నెరవేర్చి దేవుని మెప్పును పొంది దైవాశీర్వాదములకు పాత్రులమై తిరిగి నా కన్న తండ్రి చెంతకు చేరాలి అనేటువంటి స్పృహ, ఈ జ్ఞాపకం ఎల్లప్పుడూ మన మదిలో ఉండాలి. జ్ఞాపకమునందు ఉంచుకున్నవాడే తిరిగి మరలా అక్కడికి వెళ్ళటానికి ఏం చేస్తాడట? ప్రయత్నం చేస్తాడు. కనుక మనకు కళ్ళు మూసినా అవే జ్ఞాపకాలు ఉండాలి, కళ్ళు తెరిసినా మనకు అవే జ్ఞాపకాలు ఉండాలి. అంటే దారి తప్పి పాకిస్తాన్ పోయి అక్కడ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు చేపలు పట్టే వాళ్ళు కూడా వేరే బార్డర్లోనికి వెళితే సముద్రంలో ఆ దేశస్తులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత వాళ్ళ మనసు ఎలా ఉంటుందండి? అయ్యో, మా గురించి మా దేశానికి తెలవాలి, మా ప్రభుత్వ అధినేతలకి తెలియాలి, వారు త్వరగా మాకు బెయిల్ ఇప్పియాలి, త్వరగా ఈ వీళ్ళ చెరలో నుండి విడిపించాలి, మేము వెళ్ళాలి అని చెప్పి, ఏమండి, కనురెప్ప వాల్చకుండా కనిపెట్టుకొని ఉంటారు కదా. వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి మనకి. నేనంటాను, వారు
భారతదేశం వచ్చి మరణించిన గంతే, ఒకవేళ పాకిస్తాన్లో మరణించినా వచ్చే నష్టమేమీ లేదు, అంటే శాశ్వత విధానంలో మనం ఆలోచిస్తే. కానీ మనం శాశ్వతంగా పరలోకాన్ని పోగొట్టుకుంటే ఎంత భయంకరం కదా. కనుక వాళ్ళకంటే ఎక్కువ ఎదురుచూపు మనకు ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ ఆలోచన మనకు ఉండాలి, ఆరాటం మనకు ఉండాలి, ప్రయత్నం మనకు ఉండాలి, కసి మనకు ఉండాలి. అలా ప్రయత్నం చేసేవారంటే దేవునికి ఎంత ముద్దో, ఆయన ఎంత ముచ్చట పడతాడో దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, అనగా మిస్ అయిన అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు, వారి అంటే ఎవరి ఏమండి, పరలోకం నా దేశమని ఎంచుకున్నటువంటి వారు, ఆ దేశమునకు తిరిగి వెళ్ళాలని ప్రయత్నము చేసేటువంటి వారు, అనగా పరోక్షంగా కన్న తండ్రి యొద్దకు వెళ్ళాలి, ఆయనను చూడాలి. నన్ను కోరుకున్నవాడు, నన్ను ఏరుకున్నవాడు, నన్ను సువార్త ద్వారా పిలుచుకున్నవాడు, తన సన్నిధికి చేర్చుకున్నటువంటి వాడు, ఆయనను చూడాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయనను ఒడిలో ఉండాలి, ఆయనను స్పృశించాలి, ఆయనతో ముచ్చటించాలి, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఆస్వాదించాలి అని తాపత్రయము కలిగినటువంటి ప్రతి వ్యక్తి విషయంలో దేవుడికట ఎలా ఉంటుందట, వీడు నా బిడ్డ, వీడురా నా కుమారుడు, నా కుమార్తె, ఇలాంటి వారే నాకు కావాలి, ఇలాంటి వారే నాకు కావాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనమును దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉండి మన సొంత దేశమైనటువంటి పరలోక దేశానికి వెళ్ళాలి. అక్కడ మనకివ్వబడేటువంటి స్వాస్థ్యాన్ని అనుభవించుకుంటూ నిత్యము జీవించాలంటే మీ మదిలో ఎప్పుడూ మెదలాల్సినటువంటి విషయం, ఎవరు నా సొంత వారు, ఏది నా సొంత ఊరు. అంతేగాని నా కులపోలేనా, మా మత పోలేనా, మా ఊరోళ్ళేనా, ఇవి వద్దు. ఇవి నీ కొంప ముంచుతాయి, నిన్ను డైవర్ట్ చేస్తాయి. నువ్వు దేని మీదనైతే నీ మనసు కేంద్రీకరించాలో దాని మీద కాకుండా మరొక దాని మీద దృష్టి మళ్లింపచేసి నీ విలువైనటువంటి సమయాన్ని వ్యర్థం చేస్తుంది, నీ ఆలోచనను, నీ యొక్క శక్తిని అది దెబ్బతీస్తుంది, మొత్తానికే మోసమైపోతుంది. కనుక ప్రియులరా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ సొంత వారి యొద్దకి, మీ సొంత దేశానికి వెళ్ళటానికి అహర్నిశలు మీరు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక.